తెలంగాణ సాయుధ పోరాటంలో దొరపెత్తందార్ల ఆగడాలపై వీరోచితంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకల ఐలమ్మ విగ్రహ నిర్మాణంలో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ లో విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ పాట రాసి అంకితం చేయడం జరిగింది. రచన నాగిల్ల శంకర్, నల్లగొండ జిల్లా. గానం రాజ్ కుమార్, భువనగిరి. నిర్వహణ కూతరాజు దశరథ, చెండూరు మడేలయ్య దేవాలయ కమిటీ చైర్మన్. మ్యూజిక్ రమేష్. తెలంగాణలో పొద్దు పడుపుర సాయుధ పౌరుల శంఖమూదర రైతాంగాలన గర్జన చేసి దొరనెదురించిన ధైర్యశాలిరా, దొరనెదురించిన ధైర్యశాలిరా, దొరనెదురించిన ధైర్యశాలిరా. ఐలమ్మ 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 దండాలో తెలంగాణ తల్లి దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. ఐలమ్మ దండాలో తెలంగాణ తల్లి దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. తెలంగాణ వీరనారి అయి నడుము గట్టినావు, భూమి భుక్తి కోసం వెట్టి జాగిరి విముక్తి కోసం, భూమి భుక్తి కోసం వెట్టి జాగిరి విముక్తి కోసం. దేశముకు రజాకారుల ఆగడాలు సాగబోవని పోరు జెండా నెత్తి ఎదిరించి నిలిచినావు, పోరు జెండా నెత్తి ఎదిరించి నిలిచినావు. ఐలమ్మ 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 దండాలోని పాదాలకు వందనాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. ఐలమ్మ దండాలోని పాదాలకు వందనాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. నీ కొడుకుల బాధలు పెట్టినా పట్టు వీడాలేదు, పెనిమిడిని చెరలో వేసిన వెనుదిరగాలేదమ్మా, పెనిమిడిని చెరలో వేసిన వెనుదిరగాలేదమ్మా. బిడ్డను భంగం చేసిన దొరగుండెల గుణపం దింపి ప్రజలను చైతన్యం చేసి రగిల పోరు మంటైనావు, ప్రజలను చైతన్యం చేసి రగిల పోరు మంటైనావు. ఐలమ్మ 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 దండాలో తెలంగాణ తల్లి దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. ఐలమ్మ దండాలో తెలంగాణ తల్లి దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. కొంగున రాళ్ళు గట్టి చేతిలోన కారం బట్టి రోకలి బండాలెత్తి కొడవల్ల నెత్తినావు, రోకలి బండాలెత్తి కొడవల్ల నెత్తినావు. నైజాము గులాము గాళ్లను గడగడ వణికించినావు, తెలంగాణ రాష్ట్ర పోరులో ఆదర్శమయ్యినావు, తెలంగాణ రాష్ట్ర పోరులో ఆదర్శమయ్యినావు. ఐలమ్మ 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 దండాలోని పాదాలకు వందనాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. ఐలమ్మ దండాలోని పాదాలకు వందనాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో, అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో.
ధైర్యానికి సలామంది తెలంగాణ జనత. ఈ మట్టిన ఎదిరించే పోరు బొట్టు పెట్టినావు, మట్టిన ఎదిరించే పోరు బొట్టు పెట్టినావు. ఎట్టి బతుకులు వద్దని పట్టుబట్టినావు. పోరాటాల వీర వనితవమ్మ ఐలమ్మ, నీ ధైర్యానికి సలామంది తెలంగాణ జనత. గడవని ఇంటిలో పుట్టి పెరిగినావు, ఊటకపు దొరకు వెన్నులో బాకైనావు. పూట గడవని ఇంటిలో పుట్టి పెరిగినావు, ఊటకపు దొరకు వెన్నులో బాకైనావు. నిర్బంధాలను చూసి నిప్పై రగిలినవు, నిర్బంధాలను చూసి నిప్పై రగిలినవో. నిజాము పతనానికి పునాదులే వేసినవు. పోరాటాల వీర వనితవమ్మ ఐలమ్మ, నీ ధైర్యానికి సలామంది తెలంగాణ జనత. పంటనాక్రమించవస్తే వెంటబడి తరిమినవు, సంఘ పోల కూడగట్టి సమరాన్ని నడిపినవు. పంటనాక్రమించవస్తే వెంటబడి తరిమినవు, సంఘ పోల కూడగట్టి సమరాన్ని నడిపినవు. ఉద్యమమే ఊపిరిగా పోరు బాటలే దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి సోదరి మనందరకు స్వాగతం సుస్వాగతం. బయట ఎవరైనా సోదరులు ఉంటే దయచేసి లోపలికి రావాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమాన్ని ఇంకా 5 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. అతిరథ మహారథులందరూ విచ్చేస్తున్నారు. మన లోపు ఈరోజు పెద్దలందరూ వస్తారు. తర్వాత మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ పేరు డిపార్ట్మెంట్ తెలియజేసి పరిచయం చేసుకోవాల్సి కోరుచున్నాం. ఆత్మీయ రజత సదస్సుకి హాజరైనటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మన ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళందరినీ ఒక చోట ఫంక్షన్ రెడీ చేయాలంటే ఎంతో టైం పడుతుంది. ఇంతమందిని ఒక చోట కూర్చి మనందరికీ సదుపాయాలు ఏర్పాటు చేసి అసలు ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఆయనే కాకుండా రాము గారు ఆయన ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సహృదయంతో ఘనముఖంగా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాలా రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. పేరున వారిని ఆహ్వానించడం అంత సాధ్యం కాదేమో, అన్యదా భావించక ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను సార్. రాము గారు మీరు. రాజన్ బాబు, నేను డిప్యూటీ రిజిస్ట్రార్గా చేస్తున్నాను ఐఐటి తిరుపతిలో. మాది నేటివ్ నంబూరు గ్రామం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మల్లికార్జునరావు, ఇంటి పేరు ఎంగోలా. నేను గుంటూరు రైల్వేలో చేస్తుంటాను సార్, టీఆర్పీ గుంటూరులో. నమస్తే సార్, గుంటూరులో స్కూల్ ఆదోని, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మా జిల్లా తరఫున అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సి సిద్ధప్ప సార్, నేను కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు పి. సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో ఎడ్జి టీచర్గా పనిచేస్తున్నాను సార్.
ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు గోవిందప్ప. రిటైర్డ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తూ 2018లో రిటైర్డ్ అయినాను సార్. సి నాగరా ఆధుని మున్సిపల్ హై స్కూల్ సో ఇది నా ఇన్ఫర్మేషన్ సార్. నా పేరు రామన్న సార్. నేను కర్నూలు జిల్లా యూనివర్సిటీ నేను స్టూడెంట్ పనిచేస్తాను. నా పేరు సి ఈరన్న, ఎంపీడీ హౌస్ నందవరం, కర్నూలు డిస్ట్రిక్ట్ నందు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. కర్నూలు జిల్లా సార్ నమస్తే సార్. నేను ఆదరణది కర్నూలు డిస్ట్రిక్ట్. నేను ఉపాధ్యాయులు అటెండర్గా పనిచేస్తాను. ఎవ్రీవన్, నా పేరు కిషోర్ కల్లుకుంటా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మాది ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్. నా పేరు పి వెంకటేశ్వర్లు. నేను అడ్వకేట్ కర్నూలు నుంచి వచ్చాను సార్. నా పేరు మోపిలి వెంకట కోటేశ్వరరావు. సెకండరీ గ్రేడ్ టీచర్గా కిరణ్పర మండలంలో పనిచేస్తున్నాను. ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నానండి. సో మన సమస్యల్ని షేర్ చేసుకుని వాటి కోసం పోరాటం చేయడానికి ఇంత మంచి వేదికని రూపొందించిన మన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ లోపు పెద్దలందరూ వచ్చేలోపు మన పరిచయ గారు. అందరికీ నమస్కారం అండి. మాది పల్నాడు జిల్లా. నా పేరు పి పద్మ. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఉప్పాడు మండలం గోడపాడులో పనిచేస్తున్నాను. మీరు మాట్లాడిన తర్వాత ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు తరణ్ శ్రీనివాసరావు. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టింపల్ రెండు పేర హై స్కూల్ రంచన్ మండలంలో పనిచేస్తున్నాను అండి. మేమిద్దరం సౌజ్ అన్నమాట. అండి, నా పేరు కే కృష్ణ, పల్నాడు జిల్లా రామపురం మండలం పంచాయతీ సెక్రటరీ అండి. జిల్లా పరిషత్ కాంపౌండ్ గుంటూరులో PIU సీనియర్ అసిస్టెంట్ చేస్తాను. మా విద్యాలయండి. కొంచెం సెన్స్ రవికుమార్ గౌరూరి ఇండియా జిల్లా విజయవాడ నుంచి ఆఫీస్కి హ్యాపీ చేస్తాను. నా పేరు కేవీవి అమర్నాథ్. నేను తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో అసిస్టెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ధన్యవాదాలు స్వామి. నేను ఏపీఎంఎస్ఏఎస్లో జూనియర్ అసిస్టెంట్గా విజయవాడ రీజన్లో వర్క్ చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ గుంటూరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డిఎంఎస్ సూపరింట్ ఆర్జేడీ ఆఫీస్ గుంటూరు, నేటివ్ ప్రకాష్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాకర్ల హరిబాబు అండి. రామమోహన్ బాబాయ్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సంస్థ శిక్షణ పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక పేరు శ్రీనివాస్ పగడాల. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఫార్మసిస్ట్గా పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు తాళపల్లి లక్ష్మీప్రసాద్. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. బాబాయ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఏ జ్యోతి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా ఇచ్చంపల్లిలో చేస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు సట్టు శ్రీనివాసరావు. నేను సీనియర్ అసిస్టెంట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ ఆఫీసర్ మంగళగిరి పనిచేస్తాను. నా పేరు నవీన్ కుమార్. నేను ఏపీఎస్పీడీసీఎల్లో పనిచేస్తాను. నేను గుంటూరు డిఆర్ఏలో పనిచేస్తున్నాను. PDRCCగా. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను గుంటూరు డిఆర్ఏలో వర్క్ చేస్తున్నాను. PDRCCగా. ఇది చూడండి సార్. వెనక ఉన్న వాళ్ళు కూడా ఒకసారి. నా పేరు కోటేశ్వరరావు గొప్పరాజు.
మా ప్రభుత్వ గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో నేను ఇంద్రాల మండలం టీంలో ఒక్క నిమిషం సార్. నమస్కారం అండి. నా పేరు ఇంకోలు శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీముడుర్తి థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు చంద్రపల్లి శివయ్య, దేవాదాయ శాఖలో కార్యనిర్వహణాధికారిగా గుంటూరు టౌన్లో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్ర ముదిగొండ. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుంటూరులో పనిచేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రావు గారికి మరియు సభ్యులకి ఇక్కడ చేసిన వారందరికీ నమస్కారం. నా పేరు నేను ఏపీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో నా పేరు కొండమూరి శ్రీనివాసరావు. నేను డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం సమగ్ర శిక్షలో డిప్యూటేషన్ మీద అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అలపాటి వెంకటేశ్వరరావు. నేను ఆచార్య నాగార్జున డిప్యూటీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హనుమకుమార్. నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లాకి నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కూడా నేనే ప్రోగ్రామ్ ఆఫీసర్ జరుగుతుంది. కాబట్టి అందరికీ వెల్కమ్ టు మీటింగ్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం. నా పేరు సాంబశివరావు గుంటూరు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిటైర్డ్. నాగేంద్ర రామారెడ్డి మార్చాల వచ్చాను. మెడికల్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ పనిచేస్తున్నాను. ఇలాంటి వేదిక ఎప్పటి నుంచో నేను అనుకున్నాను. నా దర్శక సమస్యలు ఏదైనా అంబులెన్స్లో చెప్పుకోవాలంటే ఒక్కరిద్దరు ఉండే వాళ్ళు తెలుసుకున్నాను, వాళ్ళతోనే షేర్ చేసుకున్నాను. అలా ఇలాంటి వేదిక కల్పించడం చాలా సంతోషం సార్. ఎందుకంటే ఎక్కువ మంది కాకపోవడానికి చిన్న సమస్య పెద్ద సమస్య ఈజీగా పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ వేదిక ఏర్పాటు చేసిన ప్రజలందరూ కూడా మరి వచ్చిన కాబట్టి మా రజక సోదరులకి చదువుకున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు తుమ్మేటి పేరు. నేను నేలపాడు హైకోర్టులో వచ్చాను. మా మిస్సెస్ గారు కూడా టైపిస్ట్ హైకోర్టు నన్ను రావడానికి కొంచెం టైం రాలేదు. నా పేరు సంవత్సరం చేస్తున్నాను. ఉద్యోగుల సదస్సుకు వచ్చిన రజక సోదరులందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం. నా పేరు వైవి రమేష్ బాబు. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గుంటూరులో పనిచేస్తున్నాను. నా నేటివ్ ప్లేస్ దొరపెళ్ళ ప్రకాశం జిల్లా. బట్ నేను ఇక్కడ గుంటూరులో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆలస్యం వచ్చిన ఆలోచన లేదు. అడవుడు మానుతో ఉన్న సపరేట్ కావాలి. నా పేరు ఓగిరాల కృష్ణప్రసాద్. నేను చేపల స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ప్రొఫెసర్కి గుంటూరు జిల్లా అందరికీ నమస్కారం. నా పేరు గోవాడ వెంకటరమణ. నేను ప్రజాపేష పేరు చెప్పండి సార్. నా పేరు వెంకటరావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ప్రకాశం డిస్ట్రిక్ట్. సార్ ఇట్లా
ఓకేనా? రిపీట్ సార్. శుభోదయం. రజక ఆత్మీయ సదస్సు వర్ధిల్లాలి. నా పేరు కామరాజగడ్డ వీరభద్రయ్య, పోలీస్ డిపార్ట్మెంట్ ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను, గుంటూరు డిస్ట్రిక్ట్. నా పేరు హుస్సేన్రావు, నక్షత్రాదేవిగా పనిచేస్తానని థ్యాంక్ యూ సార్. రామారావు టికెట్ ద్రోణాంధ్ర రామారావు రిటైర్డ్ యూనియన్ చెప్పేదండి గుంటూరులో వరంట్లో. సార్ దయచేసి అసిస్టెంట్ పెయింటింగ్ ఆఫీస్లో అసిస్టెంట్ పెయింటింగ్ ఆఫీస్ చేస్తున్నాను. నర్సరావుపేట ఉండేది కూడా నర్సరావుపేట. నేను ఆ పేరు పలగొండపాటి సాపయ్య, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు అభివరావు డిఎంఎస్ సభాషలో శ్రీనివాసరావు, దగ్గర పెట్టు మళ్ళీ చెప్పండి. తెలంగాణ శ్రీనివాసరావు, విలేజ్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను గుంటూరు. లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సాగరపురం మండలంలో కటారపురం సెక్షన్ చేస్తున్నాను. నేను ఉండేది నర్సరావుపేట. నా పేరు కోరమంద నాగపద్మజ. నేను అసెంబ్లీలో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇందులో వర్క్ తీసుకుంటే ప్రసాద్ గారు ఆయన మెసేజ్లు వింటే ఎలా ఉంటుందంటే అసలు ఈ రోజే మనం ఇన్ని రోజులు ఎక్కడున్నాము, మన గురించి మనం పోరాడేగా అన్నట్టుగా ఉంటుంది. ఆయన మెసేజ్ ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అసలు ఎంతెందుకు వ్యక్తిగా ఏమున్నది, రజకులు మన కులం దాచుకోవడం తప్ప అన్నట్టుగా మన కులాన్ని మనం చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ ఆత్మీయ సదస్సుకి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది. 2-3 పండుగలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది నాకు ఒక ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని నేను అనుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ మాట్లాడతారు. కాదండి, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సార్ ఒక 3 డేస్ నుంచి ఇక్కడే ఇంటికి వెళ్ళటం లేదు, ఇక్కడే రూమ్లో ఉండి చాలా మంది ఉన్నారు. ఈ సదస్సు కోసం పనిచేసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ ఒకటే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేసి స్టేజ్ మీదకి రాలేదు, మేము ఒక 10 మందిని తెచ్చాం, మాకు గుర్తింపు లేదని మనలో మనం ఎవరు అనుకోవద్దు అనేదా భావించకుండా ఈ ఆత్మీయ సదస్సుని సక్సెస్ఫుల్గా చేసుకొని ఒకరికొకరు మనం ఉన్నాము ఐక్యత చాటుకోవాలని, జయరాజుగా మన సదస్సు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న కార్యక్రమం ఎస్సీ గారు రాగానే స్టార్ట్ చేసుకున్నాం. వందే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతోటి స్టార్ట్ చేద్దాము. అంటే ఇందులో పాడేవాళ్ళు ఎవరు ఉంటే ఔత్సాహికులు పాడటానికి రెడీగా ఉంటే రావచ్చు, వాళ్ళు పేరు ఇస్తే నేను అనౌన్స్ చేస్తాను. మా తెలుగు తల్లికి మల్లెపూరం ఎండిఓ ఆఫీస్ నర్సరావుపేట డైరెక్ట్గా చేస్తున్నాను సార్. ఈ ఆత్మీయ సదస్సుకు రావడం, ఇందులో నేను పాల్పంచుకోవడం అనేది చాలా హ్యాపీగాను అదృష్టంగాను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అంకమరావు అండి, నేను పంచాయతీ రాజ్ చేస్తున్నాను గుంటూరులో. నమస్తే, ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. కాకపోతే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నా అభిప్రాయం చెప్తామని చెప్పేసి జరిగింది. ఈరోజు మన వాళ్ళందరూ చూసిన తర్వాత మన కమ్యూనిటీ వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యి 2010లో రిటైర్ అయ్యాను. విజయవాడలో ఉన్నాను. 2 years బ్యాక్ గుంటూరు వచ్చాను. గుంటూరు డిస్టిక్టే యాక్చువల్గా చాలా చైతన్యం. గుంటూరు డిస్టిక్లో కూడా మన కమ్యూనిటీ కొంచెం చైతన్యం ఉంది. యాక్చువల్గా మనకి ఏ కార్యక్రమం అయినా మనం చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ సోషల్ సపోర్ట్ అంటారు. యాక్చువల్లీ ఇప్పటివరకు మనకి
సోషల్గా కమ్యూనిటీ వైపుగా మనం ఆల్మోస్ట్ ఏపీలో 6% ఉన్నాం, అంటే దాదాపు 30 lakhs దాకా ఉన్నాం జనాభా. కానీ మన వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తోటి వివిధ కారణాల వల్ల బయటపడితే పొలిటికల్ సపోర్ట్ లేక కానీ వాళ్ళు చేసే ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే వ్యాపార రీత్యా కానీ మళ్ళీ ఇబ్బందులు అవుతాయని చెప్పి బయట రాని వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఉన్న సంతోషమైన వార్తలు ఎంత గమనించే ఉంటారు. మన మాధవి గారు ఎమ్మెల్యే గారు ఓపెన్గా అంటే ప్రజా కమ్యూనిటీ అని చెప్పేసి ఇప్పటివరకు పొలిటికల్గా వచ్చి ధైర్యంగా మన కులాన్ని చెప్పుకోగలిగిన వాళ్ళు మాధవి గారు. యాక్చువల్గా దిస్ ది ఫస్ట్ టైం మరి అన్ని అటెండింగ్ ది మీటింగ్. నాకు ఆమె చెప్పిన దానికి ఎంతో నేను చాలా ఇదే హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ తప్పకుండా అటెండింగ్ ది మీటింగ్ అవుతుంది మేడం అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ దిగురు రామారావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు మాధవి గారు ఉన్నారు. మన వాళ్ళకు కూడా ఏంటంటే సంథింగ్ హ్యాపెన్స్, మా వాళ్ళు ఉన్నారు వెనక అనే ధైర్యం ఉంటే మనం ముందుకు పోవడానికి కాస్త ఇదిగా ఉంటుంది. ఫైనాన్షియల్గా అంటే ఆటోమేటిక్గా మీకు పొలిటికల్ సపోర్ట్ ఎప్పుడు వస్తుందో ఫైనాన్షియల్గా అప్పుడే మనం ముందుకు పోగలం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఏది కమ్యూనిటీ వైజ్గా మనం 6% ఉన్నాం కాబట్టి 25-30 lakhs ఉన్నాం కాబట్టి దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే అందరినీ ఒక తాటి మీద తీసుకురాగల ఉండాలి. యాక్చువల్గా మేము చిన్నపిల్లలు మేము చదివేటప్పుడు మన కంప్యూటర్ అజయ్ గారు అని చెప్పేసి ఒంగోలులో ఉండేవాళ్ళు. ఆయన నేను యాక్చువల్గా అప్పుడు యూనియన్ బ్యాంక్లో కామెపల్లి ప్రకాశం జిల్లాలో ఫీల్డ్ ఆఫీస్గా పనిచేసేటప్పుడు ఆయన కలవటం జరిగింది. మా నేటివ్ ప్లేస్ అన్నమూడలో వాళ్ళ పర్చు దగ్గర. అప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మన సంఘంలాగా ఏర్పడ్డాం అక్కడ. తర్వాత డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఆయన వల్ల ఇదైంది. ఇప్పుడు అట్లానే అజయ్ గారిలాగా మన మధ్య ఆయన ఇంకో అజయ్ గారు చిన్న జస్ట్ 4 months బ్యాక్ మీటింగ్ అది పెట్టి కలిసాము. నేను నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు జిల్లా మండలం నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తాను. ఎంబీఏ కాలేజ్లో తీసుకొస్తున్నాను. నేను చాలా ఎంజాయ్ అందరూ రావడం మాకు ఎంతో ఉత్సాహంగా కలిగింది. ఆయా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసినప్పుడు సాగర ఐలమ్మని పూర్తి చేసుకున్నారండి. నాకు ఎంతో ఆనందం ఉంది. మన వాళ్ళు ఎక్కడున్నా సరే సభలకు చూస్తే ఎంతో ఆనందపడినప్పుడు అందరికీ నమస్కారం అండి. నా పేరు చాగంటిపల్లి శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పల్నాడు డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడికి గుంటూరు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు, కానీ ప్రకాశం జిల్లా నుంచి, కర్నూలు నుంచి చాలా మంది అక్కడి నుంచి వచ్చారు. చాలా ఎదురుగా వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ. నా పేరు కాకర శ్రీనివాసరావు. నేను మెడికల్ డిపార్ట్మెంట్ తెనాలిలో చేస్తున్నాను.
విడివిడిగా మనం ఉంటే ఎవరేసి నరుకుతారు, రజకులంతా ఏకమైతే గజగజా పలుకుతారు. థ్యాంక్ యూ. ఈనాటి ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి రజక ఉద్యోగ సోదరులందరికీ బ్రదర్లకు నమస్కారం. ఈనాటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి చాలా గొప్ప విషయం. ఒకనాడు మన సమావేశాలు అంటే ఈ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ బయటకు కులంతో చెప్పుకోవడానికి భయపడే సన్నివేశాన్ని కూడా నేను చూశాను సార్. అలాంటిది ఇవాళ ఇప్పుడు ఈ సమావేశంలో చూస్తుంటే ఒక కేటగిరీ ఎంప్లాయీసే అక్కడే అది చాలా గొప్ప విషయం. అయితే నేను 2001 నుంచి ఈ కుల సంఘాలలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సార్. ఎంతకాడికి మనలో ఒక న్యూనత భావం మన ఈ కుల సంఘాలు ఎలా ఉంటున్నాయంటే ఎంటర్గా మోడలాగా ఉన్నాయి. ఏదో ఉత్తేజంగా ఉన్న వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, ఏదో ఆ కార్యక్రమం జరిగిపోతుంది, వాళ్ళకి ఆమె అయిపోతున్నారు. అయితే ఇందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది కావాలనేది నా యొక్క అభిప్రాయం. నాయకత్వం అనేది ఒక ఒక ఉత్తేజం కలిగిన నాయకులు ఉంటే ఆ సంఘం అనేది బలపడుతుంది. ఇది నేను అంత ఆషామాషిగా చెప్పలేదు. ఇది నేను ప్రకాశం జిల్లాలో ఈ కుల సంఘాల్లో నేను అబ్జర్వ్ చేసిన సన్నివేశమే. ఒంగోలులో గుర్రం సుబ్బన్న గారు, రిటైర్డ్ ట్రెజరీ ఎంప్లాయీ సంగయ్య గారు, కానిస్టేబుల్ ఏఎస్ఐకేసి చెన్నకేశ్వర్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు కొంతకాలం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ చేతి డబ్బులు పెట్టేసి సంఘాన్ని నడిపే గుణం కలిగిన వాళ్ళు. అలాంటి సన్నివేశాన్ని అక్కడ చూసాము. అలానే ఇందాక ఎవరు అంటున్నారు అసలు ఎంప్లాయీ చెప్పుకోవడానికి భయపడి బయటికి రాని సన్నివేశాలు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు సార్ మనం బలంగా ఉంటే మీకు అది కూడా మేము ఫిజికల్గా మేము సాధించాం సార్. మాది నేటివ్ కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి. మేము ఎంప్లాయీస్ అంతా అంటే అక్కడ టీచర్స్ ఎక్కువ, మనం మన యూనిటీ ఎక్కువ. అక్కడ ఒక సందర్భంలో ఈ పొలిటికల్ ఇష్యూస్లో మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మా రిలేటివ్ ఒక అతన్ని వాలంటీర్గా సపోర్ట్ చేశాడు ఆ పొలిటికల్ లీడర్. అయితే అమ్మటే ఇది ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. మన వాళ్ళంతా నిలబడిన క్యాండిడేట్ని అక్కడ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని బాయ్కాట్ చేశారు. మా ప్రాంతానికి మీరు రావాల్సిన అవసరం లేదు, మేము పలానా మేము సపోర్ట్ చేస్తామని ఓపెన్గా చెప్పేశారు. ఎందుకు ఏంటంటే మా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టారు, మేము ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి అని ఎవరి బాయ్కాట్ చేశారు. అంతటితో అతనికి కళ్ళు బయలుదేరినాయి. అట్లా వాళ్ళ తర్వాత చిన్నగా అతనే సర్చ్ చేసుకున్న తర్వాత అతన్ని గెలిచాడు. గెలిచిన తర్వాత మనల్ని పిలిపించాడు. పిలిపించేసి మీ మనసులో ఈ ఉద్దేశం ఉంటే అది పిలిపించుకోండి, నేను మీ వాడిని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అతను కూడా మీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కదా, అతను నేను హెల్ప్ చేస్తాను, నా మీద ఉన్న ఈ బ్యాడ్ ఇంప్రెషన్ని వదిలేసేసుకోండి అనేసి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ అతను తన తప్పదాన్ని ఆ పొలిటికల్ తన తప్పదాన్ని తను ఒప్పుకొని రెక్టిఫై చేసుకున్నాడు. అలాంటి సన్నివేశం ఉంది సార్. మనం బలంగా ఉంటే అది సాధ్యమైంది. అది అట్లా కన్నీరులో 1972లో మాచర్ల వెంకయ్య గారు సార్ ఎస్సీగా బ్రహ్మి గారు వచ్చారండి. వెల్కమ్ సార్, వెల్కమ్. సూపరింటెండెంట్ ఇంజనీర్ పిఆర్ సర్కిల్ గుంటూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించడం అయింది సార్. వారికి ఏఈ హుసేన్ రావు గారు ఒకే ఇచ్చి ఆహ్వానించవలసింది కోరుతున్నాం. హుసేన్ రావు గారు రండి. సార్ వెల్కమ్ చేయండి సార్. కూడా
వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీధర్ గారు, హైకోర్టు అడ్వకేట్, సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్. ప్లీజ్ వెల్కమ్ సార్. అట్లాగే శ్రీనివాసరావు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనపల్లి వారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం సార్. ఆఖరిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఆ కర్తాల పనులు వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వచ్చినందుకు గారు కూడా వస్తున్నారు. ప్లీజ్ బయట వాళ్ళందరూ లోపలికి రండి సార్. ప్లీజ్ కమ్ టు ప్లీజ్ సార్. వెల్కమ్ టు ద డయస్. మలేష్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ టు ద డయస్ సార్. వెల్కమ్ టు ద డయస్. గారు, ఎంఆర్ఓ వేమూరు మేడం, వెల్కమ్ టు ద డయస్. చెప్పాల్సిందిగా కోరుచున్నాను సార్. సార్ కూడా ఒక 3 days నుంచి ఎంతో అసలు డే అండ్ నైట్ ఇక్కడ ఈ కార్యక్రమం కోసం అప్డేట్ గా ఉంటున్నారు. చాలా సార్. పీవీఎస్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయస్ సార్. భాస్కర్ సార్, ప్లీజ్ హానర్ టు టీవీఎస్ నాగేశ్వరరావు గారు. భాస్కర్ సార్, ప్లీజ్ కమ్ టు ద డయస్. వెల్కమ్ సార్. ఎంప్లాయీస్ ప్రెసిడెంట్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయస్ సార్. సి నాగరాజు గారు, స్టేట్ ఎస్టీయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు సార్. ముందుగా సార్ సార్ స్వాగతం, సుస్వాగతం సార్. మా రజక ఆత్మీయ సభకు ఇచ్చేసిన మీకు ధన్యవాదాలు సార్. అపరకీర్తి దువ్వారపు రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం. శాసన మండలి సభ్యులుగా ప్రజాసేవ దృక్పథంతో ప్రజలకు సేవలు చేస్తున్న విశిష్టమైన సేవలు అందించినటువంటిది చాలా అభినందనాయకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవ
రజక ఆత్మీయ సదస్సుకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులకి స్వాగతం సుస్వాగతం. Please come to the dais, madam. Dr. Sushma, medical officer. Thank you, madam. Please. గారు ఎంపీ యూసుఫ్ బండి శ్రీనివాస్ రావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అందరూ చప్పట్లతో సాధన ఆహ్వానించవాలని కోరుతున్నాము. పోరాటములో సమరాన్ని చేసినొల్లం సాకలి ఐలమ్మకు వారసులము రామేమో. సాయుధ పోరాటములో సమరాన్ని చేసినొల్లం సాకలి ఐలమ్మకు వారసులము రామేము. రాజసము గల్ల మేమెరా రాజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం. రాజసము గల్ల మేమెరా రాజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం. మంచికేమో మంచోళ్ళం తేడాలొస్తే ఓడనొల్లం. పెత్తందారి భూస్వాముల గుండెల నిదిరించినొల్లం. ఊరూరు దొరగాళ్లను ఉరికించి తన్నినొల్లం.
గడీలన్నీ కూలగొట్టి గడీలన్నీ కూలగొట్టి గర్జించిన ఘనత మాది చల్ రాజసము గల్ల మేమెరా రజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం రాజసము గల్ల మేమెరా రజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం వీరవనితలెందరో పుట్టినట్టి గడ్డ మీద పుట్టిందిర మాయమ్మ చాకలి హైలమ్మరా ఆ అమ్మగన్న బిడ్డలము అగ్గిరవ్వలమురమేమో రజాకార్లతో నాడే రణం చేసినోళ్ళమురా చల్ రాజసము గల్ల మేమెరా రజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం రాజసము గల్ల మేమెరా రజాకూలం సజమైన మనసు గల్ల మేమెరా సాకలోల్లం ఎందరూ కూడాను ఈ రజక ఆత్మీయ సదస్సుని సక్సెస్ఫుల్ చేయాలని డే అండ్ నైట్ కృషి చేశారు. రాము గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాను సార్. ప్లీజ్ రాము సార్. గౌరవ ఎమ్మెల్సీ గారికి, అట్లాగే నాగమల్లేశ్వరరావు గారికి, రఘునందన్ గారికి, ఎస్సీ గౌరవ ప్రమేయ్ గారికి, బండి శ్రీనివాసరావు గారికి, జాన్ బాబు గారికి, అట్లాగే వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి మిగతా జిల్లాల నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం అందరం ఒక తాటి మీద ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని చెప్పి సుమారు కర్నూలు జిల్లా నుంచి 400 కిలోమీటర్ల నుంచి, అనంతపురం జిల్లా నుంచి, అట్లాగే బాపట్ల జిల్లా నుంచి వచ్చిన అందరికీ నా పేరున నా ధన్యవాదాలు సార్. నేను ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. అసలు ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలి లేదా మీటింగ్ కండక్ట్ చేయాలనేది ఆలోచన రోజు పెద్దలైన బ్రహ్మయ్య గారు, అట్లాగే మల్లికార్జున గారు, పాపారావు గారు, చందారావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక రోజు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా అన్ని హోదాల్లో ఉండి కూడా కనీసం కులం చెప్పుకోవడానికి, కులస్తుడికి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు మనం మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాము, మిగతా కమ్యూనిటీస్ లాగా బలంగా ఎందుకు ఉండలేకపోతున్నామనే ఆలోచన చేశాం సార్. ఒకరోజు ఇక్కడ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సందర్భం వచ్చింది. దాంట్లో భాగంగానే నేను 3 months క్రితం కనీసం గుంటూరు జిల్లా వరకు ఎంతమంది రజక ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ స్థాయిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, వీళ్ళందరినీ కనీసం వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరినీ పరిచయం చేసుకుందామనే ఉద్దేశంతో గుంటూరు జిల్లా వరకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది సార్. దాంట్లో మేము అనుకున్నప్పుడు ఈ జిల్లా వరకు ఉన్న వ్యక్తులు 200-300 మంది వరకు ఎంప్లాయీస్ యాడ్ అవుతారు, వాళ్ళందరితో మిగతా వాళ్ళని కలుపుకోదామని ఆలోచన చేశాం సార్. అటువంటి సమయంలో మనకి పల్నాడు జిల్లా నుంచి దుర్గాప్రసాద్ గారు, అట్లాగే ఒంగోలు నుంచి అమృతలోని సుబ్బారావు గారు, కర్నూలు నుంచి సిద్ధప్పయ్య గారు, బాపట్ల జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా అనేక జిల్లాల నుంచి కూడా మనకంటే ముందుగా ఈ అసోసియేషన్ ఫామ్ చేసి కార్యకలాపాలు గడుపుతున్న అనేక మంది కూడా మనందరం ఒక్కొక్క విడివిడిగా కాకుండా ఒక్క చోట ఒక అసోసియేషన్ ద్వారా పనిచేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయని ఆలోచన చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా రావడం జరిగింది సార్. దాంట్లో ఆ సమయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకొని దీన్ని వాట్సాప్ గ్రూప్గా కాకుండా అసోసియేషన్ ఫామ్ చేసి మన రజక ఎంప్లాయీస్ యొక్క సాధక బాధకాలను తెలియజేసేందుకు ఒక వేదిక ఉండాలని ఆలోచన చేసి దానికోసమే ఆంధ్రప్రదేశ్ రజక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ని ఫామ్ చేయడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్ రజక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి అనే పేరు మీద ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది సార్. ఈ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న రజక ఎంప్లాయీస్ అందరూ, అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి జిల్లా ఆఫీసర్ వరకు కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ డిపార్ట్మెంట్స్ లో మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద
పోరాటం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది సార్. ఈ అసోసియేషన్ లో ఫామ్ చేసిన తర్వాత సుమారు ఒక 7-8 జిల్లాల సభ్యులు కూర్చొని ఈ అసోసియేషన్ ద్వారా మనం ఏం చేయగలుగుతాము, మనము ఈ సభ్యులకి ఏం చేయగలుగుతాము, వాళ్ళకి ఏం సందేశం ఇవ్వగలుగుతారు అని డిస్కస్ చేసినప్పుడు కొన్ని ఆశయాలు లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది సార్. అవి ఒక్కసారి చదివి వినిపిస్తాను, కొంచెం వినండి సార్. అందులో భాగంగా ముందుగా రజక కులస్తుల మధ్య ఐక్యత సాధించుట, నిరంతరం కృషి చేయుట. ప్రధానంగా ఏదైతే లోపించిందో అనుకుంటున్నాం మనం, అది సాధించేదానికి ముందు కృషి చేయాలనుకున్నాం సార్. అట్లనే కులాన్ని ఉన్నత స్థాయి చేర్చడానికి ప్రధాన లక్ష్యం కాబట్టి అందుకు ఒక సంఘం అవసరం ఉన్న దృష్ట్యా అది కేవలం వాట్సాప్ గ్రూప్ ద్వారా సాధ్యం కాదు కాబట్టి చైతన్యవంతమైన గ్రూప్ సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం అదే రజక ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా అనేక పేర్లతో రజక సంఘాలు ఏర్పడి కొన్ని చైతన్యవంతంగా పనిచేస్తుంటే మరికొన్ని వర్గాలుగా విడిపోయి విచ్ఛిన్నమైన మనుగడ సాధించడానికి ఇబ్బంది ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సంఘాలను ఏకం చేసి ఐక్యవేద మీద తెచ్చి రజక మహాసంఘ రూపొందించడం కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే సామాజికంగా రజక కుల ప్రతిష్టలు పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించి మంచి మార్గాలను కనిపెట్టి తద్వారా కుల ప్రతిష్టలు పెంపొందించడానికి కృషి చేయడం అవుతుంది. రజక ఉద్యోగస్తుల అనతి కాలంలోనే ప్రమోషన్లు పొందుటకు కావలసిన కార్యాచరణ రూపొందించి దాని పట్ల ఉద్యోగస్తులకు అవగాహన కల్పించి వారి ప్రమోషన్ కొరకు కృషి చేయాలి. తర్వాత ఉద్యోగస్తుల ప్రమోషన్ మరియు వృత్తి నైపుణ్యాలను అవసరము శిక్షణా కార్యక్రమాలకు నిపుణుల ద్వారా నిర్వహించి దానికోసం కృషి చేయాలి. రజక కులస్తుల ఆర్థిక ఎదుగుదలకు వివిధ రకాల ఉత్పత్తులు తయారీ అమ్మకాలు తదితర అంశాల్లో రక్షణకు సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల రజక కులస్తుల సౌజన్యంతో ఉద్యోగస్తుల సభ్యత్వంతో రాష్ట్ర సంఘాన్ని జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో సంఘాలను ఏర్పాటు చేసి వారి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళట. ఈ సంఘాలు ఏర్పడిన తర్వాత కార్యక్రమాల నిర్వహణ కొరకు కార్యాలయ భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ గ్రాంట్ల కొరకు మరియు వివిధ కంపెనీల ద్వారా కార్పొరేట్ సెక్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సమకూర్చుకోవడం మరియు దాతల విరాళాలు సేకరించి భవనాల నిర్మాణానికి కృషి చేయాలి. అట్లాగే మన సంఘాల ద్వారా ప్రతిరోజు ఒక సామాజిక కార్యక్రమాలను చేపట్టి దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేలాగా కృషి చేయాలి. రజక కులానికి చెందిన పేద విద్యార్థులకు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉన్నత చదువుల కొరకు సహకరించుట. రజక ఉద్యోగస్తుల సర్వీస్ మ్యాటర్స్ లో ఎదుర్కొన్న సమస్యను సంఘం ద్వారా పరిష్కరించుట. రజకుల సామాజిక వివక్షను ప్రతిఘటించడానికి వారికి తగిన సహాయ సహకారాలు అందించి కులము అండగా ఉన్నదని ధీమా కల్పించుట. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల రజకులను మహాసంఘుల ఏర్పాటు సాధనకు ఆ విధంగా చైతన్యపరచడానికి ఒక పత్రికను స్థాపించి దాని నిర్వహణ కార్యక్రమాలను మీ అందరి సహాయ సహకారాలతో చేయాలని కూడా ఈ రజక ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఈ మనం ఏర్పాటు చేసుకుని ఇవన్నీ అంశాలు కేవలము చేయాలంటే 2 అంశాలు మన దగ్గర కంపల్సరీ ఉండాలి సార్. ఒకటి ఐకమత్యంతో కూడిన చైతన్యం ఉండాలి సార్. మన దగ్గర మొదటి నుంచి కొరబడుతుంది ఏంటంటే ఐకమత్యం కొరబడుతూ ఉంది. అది ఐకమత్యం ఉంటే ఆటోమేటిక్గా స్ట్రెంత్ ఉంటే సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మన సంఘాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడు మాత్రమే మనం ఇప్పుడు చదువుకున్న అంశాలన్నీ మనం చేయగలడానికి అవకాశం ఉంటుంది సార్. అట్లాగే వేదికను అందించిన పెద్దలకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేయటకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, అట్లాగే మమ్మల్ని ఆ విధంగా ప్రయాణం చేసేటట్టు మీరు స్ఫూర్తిదాయకంగా మాకు చేయూతనిచ్చాలని కోరుకుంటున్నాం సార్. అందులో భాగంగా ముందుగా హైకోర్టు అడ్వకేట్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ వారు
రజకులు ఎదుర్కొన్న వివక్షల పరంపరను న్యాయబద్ధంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. వేదిక ఉంచిన పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ గారు దువార రామారావు గారు, రాఘవేంద్ర గారు, మల్లేష్ కుమార్ గారు మరియు తదితర పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీస్ అందరం కలిపేసేసి మేడం గారిని కలవడానికి, ఎమ్మెల్యే కలవడానికి వెళ్ళాము. ఆ రోజు మన బ్రహ్మయ్య గారు, ఎస్సీ బ్రహ్మయ్య గారు కూర్చున్నారు. దాంతోపాటు స్టేట్లో ఉన్న ఒక 15 మంది ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చున్నారు. ఆ రోజు మనం మాట వరుసగా అనుకున్న ఒక ఈ యూనిటీగా మనం అందరం కూడా కలిసి ఉండడానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుందాం అనుకున్నాము. ఆ వాట్సాప్ గ్రూప్ ఎప్పుడైతే పెట్టుకుందాం అనుకున్నామో అది మినిమం ఒక 200 మంది అవుతారేమో అనుకున్నాము. ఆ క్రమంలో 200 దాటిపోయి 1500 అయింది. వాట్సాప్ గ్రూప్ ఎంతమంది అయితే ఫుల్ అవుతారో టోటల్ ఫుల్ అయిపోయారు. ఇప్పుడు దగ్గర 700 మంది ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. రజకులు ఈ విధంగా ఆత్మీయ కలయిక అనేది ఇదే రాష్ట్రంలో మొదటిసారి అనుకుంటున్నాను. అదిగాక ఈ రాష్ట్రానికి గతి స్థితి నిర్ణయించే శక్తి ఒక ఎంప్లాయీస్ ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. దానిలో ముఖ్యంగా మన రజక కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే క్రమంలో ఎంప్లాయీస్ది ముఖ్య భూమిక. ఈ భూమికలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండి మనము రజక కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీ ఉన్నప్పటికీ కూడా ఎస్సీల కన్నా కూడా ఎక్కువ వివక్షతని మనం ఎదుర్కొనడానికి ముఖ్య కారణం మనం ఈరోజు సమాజంలో వివక్షల్ని ఎలా బయటపడాలన్న దాని మీద మన తరపు నుంచి మనం సామాజికంగా మనం యూనిటీ లేకపోవడం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ప్రమోషన్ కానివ్వండి, వివక్షత కానివ్వండి, దాన్ని ఓవర్టేక్ అయ్యి ముందుకు తీసుకెళ్లే క్రమం ఉంటుంది. ఎంత ఉన్నా కూడా రజక కమ్యూనిటీ అని తెలిస్తే మనకు తెలిసి తెలియకుండానే వాళ్ళు మనకి వీలైనంత వాడికి వాళ్ళ చేయొద్దు వెళ్ళడానికి ముఖ్యంగా వాళ్ళు సహకరిస్తారు. అందువలన ఈ సమాజంలో ఎక్కడ మనం వివక్షతను ఎదుర్కొంటున్నామనే దాని మీద ముఖ్యంగా ఎంప్లాయీస్గా మనకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ ఎక్కువగా ఈ ఎంప్లాయీస్ మీద జరుగుతూ ఉంది. రీసెంట్గానే ఈ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రీసెంట్గా కూడా ఒకటి జరిగిన తర్వాత ఈ అసోసియేషన్ దాన్ని క్లియర్ చేసింది. దానికి మనం అందరం కూడా చాలా సంతోషంగా చెప్పగలము, గర్వంగా చెప్పగలము. ఈ విధమైనవి కాకుండా మనకి పక్కన మనని డిగ్రేడ్ చేయడానికి, మన కమ్యూనిటీ బేస్ చేసుకొని డిగ్రేడ్ చేయడానికి రజకుల్లోనే వృత్తి నైపుణ్యం ఉన్నా కూడా ప్రమోషన్స్ రాకుండా ఆపడానికి ఎంతో మంది మన మీద తొక్కుతూ ఉంటారు. ఆ క్రమంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన మనకు అసలు నెక్స్ట్ ప్రమోషన్ ఎలా వస్తుంది అనేది ఈ అసోసియేషన్ ఎప్పటి నుంచి కూడా మీకు ప్రతి నిమిషం కూడా సహాయ సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మేజర్ జనాభాలో మనం కూడా, బీసీలో ఉన్న మేజర్ జనాభాలో మనం కూడా యూనిటీ కూడా ఎంప్లాయీస్ అందులో ముఖ్య భూమిక పోషిస్తున్నప్పటికీ కూడా మనం యూనిటీగా లేకుండా ఇప్పటివాటికి ఉన్నందున దీన్ని ముందుకు తీసుకెళ్లి ఏ విధమైన వివక్షత కానీ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా దాన్ని పరిష్కరించడానికి ఈ అసోసియేషన్ ప్రతి నిమిషం కూడా మీకు 24 hours ఎప్పుడు కాల్ చేసినా కూడా ఈ అసోసియేషన్ లో ఒక టీం ఏర్పాటు చేస్తాము. ఆ టీం ప్రకారం కూడా ఎప్పుడైనా మీకు రెస్పాండ్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. రీసెంట్గా లీగల్ టీం మేము ఏర్పాటు చేస్తాము. దాని ప్రకారం ఎంప్లాయీస్ పరంగా ఎక్కడ వివక్ష జరిగినా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని మా వంతు సాయశక్తుల, అదేవిధంగా మనకి గౌరవ ఎమ్మెల్సీ గారు,
మరియు మనకున్న ఎమ్మెల్యే గారు అదే విధంగా రాజకీయంగా కొంత సహాయం తీసుకొని కూడా దాన్ని వీలైనంత వాటికి మనం పరిష్కరించడానికి మనం మొదలు తీసుకెళ్తామనేసి ఈ సభాపూర్వక సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు నేను చేసిన ఒక చిన్న 2 సంఘటనలు ఈ ఎంప్లాయీస్కి నేను మీ ముందు విన్నవించుకుంటాను. ఈశ్వరయ్య ఒక అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక ఆయన్ని అనంతపూర్ నడికొంటున్న ఆఫీస్లో ఒక సాడ్ న్యూస్ ఫ్యాన్ ఉరేశారు. ఈశ్వరయ్య పేరు. అనంతపూర్లో ఎప్పుడైతే ఇది జరిగిందో దీని మీద ఎటువంటి కంప్లైంట్ లేదు, సూసైడ్ నోట్ ఉంది. జిల్లా సాక్షరతా సమితి ఆఫీసర్, జిల్లా ఆఫీసర్ దీన్ని ఎదుర్కోవడానికి జూపూడి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. సార్ ఇది పరిస్థితి, ఎఫ్ఐఆర్ బుక్ అయింది దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా అక్కడ ఉన్న పొలిటికల్గా క్లోజ్ చేశారు. తర్వాత ఎఫ్ఐఆర్ని మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసేసి ఓపెన్ చేయించాము. దాని తర్వాత 4 కేసులు వేసి మ్యాక్సిమం న్యాయం చేసేప్పటికీ రీసెంట్గా మన గుంటూరు టౌన్లో ఒక డాక్టర్ని ఇంట్లో మర్డర్ చేశారు. ఏంటంటే కారణం ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు రెడ్డి గారి అమ్మాయి. దాని మీద కూడా మన కమ్యూనిటీ లీడర్ గారు ఫోన్ చేస్తే దాని మీద కూడా ఇప్పటికే 2 కేసులు బెయిల్ తీసుకున్నా కూడా క్యాన్సిల్ చేయమని హైకోర్టులో ఫైల్ చేశాము. అదే కాకుండా దానికి సంబంధించి కూడా న్యాయం చేస్తున్నాం. ఇవే కాదు, ఎన్నో ఉన్నాయి మనకి తెలిసి తెలియని. మనము వివక్ష గురవుతున్నాయి. మనము ప్రమోషన్ రాకు లోకల్గా ఆయన ఏమనుకుంటాడో, పై అధికారి ఏమనుకుంటాడో, వాళ్ళ కాలు పడుకునే కార్యక్రమం ఏం మనకేమవుతుంది. ధైర్యంగా ఆత్మస్థైర్యంగా మీరు ప్రతి బయటికి రండి, మేమున్నాము. ఎటువంటి కార్యక్రమం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు ముందు నడిపించడానికి మేము ఉన్నాము. రాము గారు చెప్పినట్టు దీనికి కానీ ఈ ఎంప్లాయీస్ పర్యవేక్షణ చేసుకోవడానికి ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలన ఏ ఎంప్లాయీ ఉన్నా కూడా ఆ ఎంప్లాయీని రక్షించడానికి ప్రతి జిల్లాలో రజక లాయర్లు ఉన్నారు. దానికి గాను ఆంధ్రప్రదేశ్ రజక అడ్వకేట్స్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఉంది. ఆ రజక అడ్వకేట్ అసోసియేషన్ అనేది ప్రతి జిల్లాలో ఉన్న లాయర్లు అందరూ కూడా 200 నుంచి 250 మంది మెంబర్లు ఉన్నాం. మేమందరం కూడా రెడీ ఉన్నాము మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, మీ పక్కన మేము నిలబడటానికి మేమందరం రెడీ ఉన్నాము. మీరల్లా చేయాల్సిందల్లా మీ వివక్షను మాకు చెప్పటమే, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు చెప్పటమే. మాకు వీలైనంత వాటికి మీకు జస్టిఫికేషన్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము. ఇదే విధంగా ఈ మొదటిసారి నేనే మాట్లాడుతున్నాను, టైం తీసుకుంటే సరిపో బాగోదు. ఈ విధంగా మ్యాక్సిమం ఎక్కువ మందిని మాట్లాడించవలసిందిగా కోరుతున్నాను.